హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి. ఈరోజు ఎపిసోడ్లో అయితే కృష్ణ మురారి హాస్పిటల్కి వెళ్ళగా ఇంకా రేవతి అయితే భవానీదేవికి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు భవానీదేవి అంటుంది కదా, ఏం రేవతి, కృష్ణ ఎక్కడికి వెళ్ళింది అనేసి అనగానే రేవతి అయితే అంటుంది కదా, హాస్పిటల్కి వెళ్ళారంటక్క, హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పింది కృష్ణ, అంతే, అంతకు మించి నాకైతే ఏమీ తెలియదు అనేసి అంటుంది రేవతి. అప్పుడు భవానీదేవి అయితే హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది, బహుశా కృష్ణ కనుక కడుపుతో ఉన్నట్టుంది రేవతి అనేసి అంటుంది. లేదక్క, అలా ఉంటే మనకు చెప్పదా అనేసి అంటుంది రేవతి. అప్పుడు వెంటనే భవానీదేవి అయితే పరిమళ కోసం ఫోన్ చేస్తుంది హాస్పిటల్కి. అప్పుడు అక్కడ ఉన్న నర్స్ ఎత్తి ఫోన్ అయితే అంటుంది కదా, లేదు మేడం, పరిమళ మేడం అమెరికా వెళ్ళారు అనేసి చెప్తుంది. అవునా, అక్కడికి కృష్ణ వచ్చిందా అనేసి అనగానే వచ్చారు మేడం, కృష్ణ ఉన్న మురారి సార్ ఇద్దరు వచ్చారు అనేసి చెప్తుంది. అప్పుడు భవానీదేవి అంటుంది కదా, దేనికోసం వచ్చారు వాళ్ళు అనేసి అనగానే ఆ నర్స్ అయితే అంటుంది కదా, ప్రెగ్నెన్సీ కోసం వచ్చారు మేడం అనేసి అంటుంది. ఓ అవునా అనేసి ఇంకా ఫోన్ పెట్టేసి అయితే భవానీదేవి ఎగిరి గంతేసి రేవతిని గట్టిగా పట్టుకొని, కృష్ణ కడుపుతో ఉంది రేవతి, నేను చెప్పలేదా అనేసి అంటుంది. అవునా అక్క, ఇంత శుభవార్త భలే చెప్పావు నువ్వు అనేసి అంటుంది రేవతి. సర్లే, ఇంకా మనం ఏం చేయాలో మనం ఆలోచిద్దాము, వాళ్ళు మనకు సర్ప్రైజ్ ఇవ్వడం కాదు, మనమే వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాము అనేసి వెంటనే మధుకర్ని అయితే భవానీదేవి పిలుస్తుంది. అప్పుడు మధుకర్ కిందికి వచ్చి అంటాడు కదా, ఏంటి పెద్ద పెద్దమ్మ చెప్పండి అనేసి అడుగుతాడు. ఏం లేదు, కృష్ణ కడుపుతో ఉంది, చిన్న పార్టీ చేయాలి, కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకో, ఫస్ట్ నా ఫ్రెండ్స్కి ఫోన్ చేయాలి, ఎన్ని మాటలు అన్నారు, ఇద్దరు కొడుకులకు పెళ్ళిళ్ళు చేశావు, కనీసానికి ఇంకా పిల్ల లేదు పీసు లేదు అని నన్ను మాటలతో పొడిచేవాళ్ళు, ఇప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను, వాళ్ళు నాకేం సమాధానం చెప్తారో నేను చూస్తాను అనేసి ఎంతో సంతోషంగా అయితే వాళ్లకు ఫోన్ చేస్తుంది. ఇంకా వాళ్ళైతే చాలా సంతోషంగా అవునా, సర్లే మేము వస్తున్నాము అనేసి అంటారు. ఈరోజు మాత్రం పార్టీ చాలా బాగా జరగాలి, మీరు కంపల్సరిగా రండి అనేసి చెప్తుంది భవానీదేవి. ఇంకా అక్కడ కృష్ణ ఉన్న మురారి అయితే డాక్టర్తో మాట్లాడుతున్నారు కదా, ఎలాగైనా మాకు తొందరలోనే సరోగసి ప్లాన్ కావాలి, లేట్ అవ్వకూడదు మేడం అనేసి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు డాక్టర్ అంటుంది కదా, తొందరగా అంటే కాదు కదా, సరోగసి మదర్ని కూడా మేము టెస్ట్ చేయాలి కదా, తను మెంటల్గా ఫిజికల్గా తను కరెక్ట్ ఉందా లేదా అని అన్నీ తెలుసుకోవాలి, అప్పుడే మేము బేబీని తన గర్భంలో వేస్తాము అనేసి అంటుంది. అప్పుడు కృష్ణ అంటుంది కదా, లేదు మేడం, మాకు కొంచెం అర్జెంటు అనేసి అంటుంది. అలా అర్జెంట్ అంటే ఇది కాదు, మీరు డాక్టరే కదా అనేసి అంటుంది. అప్పుడు కృష్ణ అంటుంది కదా, మళ్ళీ తను ఎవరో మాకు చెప్పండి, మేము చూస్తాము అనేసి అంటుంది కృష్ణ. అప్పుడు డాక్టర్ వేద అయితే అంటుంది కదా, అలా ఎలా చెప్తారు, వేరే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వకూడదు కదా అనేసి అంటారు. అప్పుడు కృష్ణ అయితే అంటుంది కదా, లేదు మేడం, నేను డాక్టర్ని కాబట్టే నేను అడుగుతున్నాను, అంతే, అంతకు మించి ఇంకా ఏమీ లేదు, సరే ఎవరైనా కూడా నాకు దూరం నుండైనా చూపించండి అనేసి అంటుంది కృష్ణ. అప్పుడు డాక్టర్ వేద అయితే అంటుంది కదా, దూరం నుండి చూపించాక దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని అనిపిస్తుంది అనేసి అంటారు, అందుకే ఏది వీలు కాదు, మీకు మదర్ కావాలా వద్దా అనేసి అనగానే సరే మేడం, మాకు మదరే కావాలి అని చెప్తుంది కృష్ణ. కృష్ణ అలా చెప్పగానే ఇంకా డాక్టర్ వేద అయితే అంటుంది కదా, సరే ఇంకా మీరు వెళ్ళిరండి అని చెప్పేసరికి కృష్ణ మురారి ఇద్దరు కలిసి అయితే ఇంటికి బయలుదేరుతారు. ఇంటికాడ ఒక్కసారిగా ఆ ఏర్పాట్లన్నీ చూసి షాక్ అవుతారు. అప్పుడు మురారి అంటాడు కదా, ఏంటి పెద్దమ్మ, ఏమైనా పార్టీ ప్లాన్ చేశారా అనేసి అడుగుతాడు. అప్పుడు భవానీదేవి అయితే అంటుంది కదా, మీరే కదరా మాకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నారు, అందుకే రిటర్న్లో మేమే మీకు సర్ప్రైజ్ ఇస్తున్నాము అనేసి అంటుంది భవానీదేవి. సర్ప్రైజా, దేని గురించి పెద్దమ్మ అనేసి అడుగుతాడు మురారి. ఏం లేదురా,
కృష్ణ మామిడికాయలు ఎందుకు తెచ్చుకొని తినింది, మీరెందుకు హాస్పిటల్కి వెళ్ళారు, ఆ పుల్ల పుల్ల కాయలు తిన్నప్పుడే నాకు అర్థమైంది ఏదో జరుగుతుంది అనేసి అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది కృష్ణ. ఏంటత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు అనేసి అంటుంది కృష్ణ. దొంగ పిల్ల, నువ్వన్నీ ఇలానే అల్లరి పనులు చేస్తావు, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, నాకు తెలిసిపోయిందిలే అనేసి అనగానే మురారి కృష్ణ అయితే ఒక్కసారిగా మొహాలు చూసుకొని షాక్లో ఉండిపోతారు. అప్పుడు కృష్ణ అంటుంది కదా, అది కాదు పెద్దత్తయ్య, మీకు ఒక విషయం చెప్పాలి నేను అనేసి అంటుంది. అప్పుడు భవానీదేవి అయితే అంటుంది కదా, ఏంటి నాకంత పర్సనల్గా చెప్పేది, ఇంతమందిలో చెప్పేసేయ్, ఎంతో సంతోషంగా వీళ్ళందరినీ పిలిపించాను కదా నేను అని అనగానే ఇంకా కృష్ణ మురారి అయితే పెద్దమ్మ సంతోషాన్ని పాడు చేయొద్దు, మనం ఎలాగైనా సరే ఉండనివ్వు, ఇంకో సంవత్సరంలో మనకు సరోగసి ద్వారా బిడ్డ చేతికి వస్తుంది కదా అని వాళ్ళల్లో వాళ్ళు నచ్చజెప్పుకొని వీళ్ళ సంతోషానికి అడ్డు రాకుండా ఉండిపోతారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి.